కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన తర్వాత మునుపు ఉన్నటువంటి ఆదరణ పథకాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిందండి. ఇప్పుడు మనం ఆ ఆదరణ పథకం ఏంటి? గతంలో ఏం చేశారు? ఇప్పుడు ఏం చేయబోతారనే దాని మీద అప్డేట్ తెలుసుకుందాం. తెరలపైకి మళ్ళీ ఆదరణ తెచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కుల వృత్తిదారులకు పరికరాలు 90% సబ్సిడీతో యూనిట్లను అందజేయనున్నట్లుగా ప్రభుత్వం వారైతే తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదరణ పథకాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిందని, కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అవసరమైన వస్తువులను 90% సబ్సిడీపై అందజేయనుందని చెప్తున్నారండి. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1997 నుంచి 99 సంవత్సరంలో ఆదరణ 1 అనే పథకాన్ని, 2018, 2019లో ఆదరణ 2 పథకాన్ని అమలు చేసింది. 335 రకాల వృత్తిదారులకు వారికి అవసరమైన పరికరాలను అయితే అందజేసింది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే పూర్తిగా అటకెక్కించిందనే చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన అన్ని పథకాలను నిలిపివేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ బీసీలకు మంచి రోజులు వచ్చాయని చెప్తున్నారు. ఆదరణ 3 పేరుతో కుల వృత్తులతో జీవిస్తున్న వేలాది మంది బీసీలకు అవసరమైన వస్తువులను, పనిముట్లను కొద్ది రోజుల్లోనే అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. కుల వృత్తిదారులకు భారీగా లబ్ధి కలుగుతుందని చెప్తున్నారండి. ఈ పథకం మీద జిల్లాలో 15,000 నుంచి 20,000 మంది వరకు ఆదరణ పథకం కింద లబ్ధి చేకూరనుంది. వృత్తిదారుల అవసరాలను తెలుసుకుని వారికి ఉపయోగపడే పరికరాలను ఆదరణ 3 పథకం కింద అందజేయనున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశం హాలులో బీసీ కార్పొరేషన్ అధికారులు, వివిధ కుల వృత్తి సంఘాల నాయకులు, బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. వారికి అవసరమైన వృత్తి పరికరాల గురించి ఈడీ వెంకటేశ్వరరావు తెలుసుకున్నారు. జిల్లాలోని అన్ని ముఖ్య ప్రాంతాల్లో కుల వృత్తులతో బీసీ కార్పొరేషన్ అధికారులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో వృత్తి పరికరాలు అందజేస్తున్నారండి. ఈ ప్రక్రియ అంతా నెల రోజుల్లోనే పూర్తి చేసేందుకు కూడా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత ఆదరణ పథకం కింద ఏ వృత్తి వారికి ఏ పరికరాలు అవసరమో అవన్నీ కూడా 90% సబ్సిడీతో అందజేస్తామని చెప్తా ఉన్నారు. మొత్తానికి గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వృత్తిదారులకైతే మంచి ఉపయోగంగానే ఉన్నాయి కొరముట్ల వల్ల. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ పథకం అమలులోకి రావడం వల్ల వృత్తిదారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారండి.